ఇక్కడైతే మా అమ్మ అయితే ఎంత బుద్ధిగా రెడీ అవుతుందో చూడండి. మా వారు బయటికెళ్తున్నారని మా అమ్మాయి అయితే రెడీ అవుతుంది. మా అమ్మ ఇక్కడ వెళ్దామని. అందుకే సైలెంట్‌గా మంచిగా నిలబడి అయితే రెడీ అవుతుంది. రెడీ అవుతూనే తీసుకొని వెళ్తాను బజార్‌కి అంటే అప్పుడు రెడీ అవుతుంది. లేకపోతే రెడీ అయ్యేదే కాదు. అసలు బొట్టు దువ్వించుకోదు, బట్టలు ఏపించుకోదు, ఏం చేపించుకోదు. ఒకటే గోల ఇంట్లో. మా అమ్ములకైతే రెడీ చేపించాలంటే డబుల్ కార్డ్ ఎక్కిద్ది. డబుల్ కార్డ్ ఎక్కినాకే రెడీ చేపించు అంటది. లేకపోతే రెడీ అవ్వదు. చూసారా మా అమ్ముల దగ్గర ఎన్ని ఇచ్చులున్నాయి ఎట్లా చూపిస్తుందో హాయ్ అని. హాయ్ చెప్పు అమ్ములంటే 2 చేతులతో వంగి హాయ్ చెప్తుంది. చిన్నపిల్లలు ఇట్లా చేస్తే ఎంత ముద్దొస్తారు. మా అమ్ములు కూడా అంతే ఇప్పుడిప్పుడు అన్ని చేస్తుంది. ఎంత ముద్దొస్తుంది అన్ని తెలుసుకుంటుంది. ఇప్పుడిప్పుడైతే కొద్దిగా ముద్దు పెట్టి అమ్ములంటే ముద్దు పెట్టేసి వెళ్తుంది. వాళ్ళ నాన్నతో అయితే బయటికి. ఇంకా నేను అంతలోకి మా వారికి కూడా అన్నం కావాలంటే అది తినేసి వెళ్తాడంటే అన్నం అయితే వడ్డిస్తున్నాను. తినేసి వెళ్తా అన్నాడు. ఆ మా అమ్ములైతే పక్కనే కాబట్టి వెళ్తా అన్నది. ఇంటి పక్కనే అండి. ఇంక పని చేసేది కాబట్టి వెళ్తా అనేసరికి రెడీ చేపించిన. ఇంక ఇద్దరు కలిసి అయితే వెళ్తారు. మా వారికి అన్నం పెట్టేసినాక నేనైతే బ్రష్ చేస్తున్నాను. నేను కూడా తినాలి. ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయినాక తింటాను. బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. నా లాంగ్ వీడియోస్ అయితే చూడండి ఒకసారి. అంతేనండి. బాయ్ బాయ్ అందరికీ.